మంచిది. ఇప్పుడు చూడు ఎంత వెలుగొచ్చిందో. ఇంట్లో ఏ మూలనే ఉందో మొత్తం కనిపిస్తోంది. ఆ దొంగ నాకు దొరకాలి, అప్పుడు వాడు పని చెప్తాను. ఈ మొంటి పట్టుదల వదలట్లేదు. ఇంత రిస్క్ అవసరమా? కావాలంటే మనం వెళ్ళి పోలీసుల్ని తీసుకొద్దాం. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే దొరకాల్సిన దొంగగాడు కూడా పారిపోయేలా ఉన్నాడు. ఎక్కువగా మాట్లాడకుండా మనం వచ్చిన పని పూర్తి చేసుకొని వెళదాం. కానీ అమ్మా, అది కానీ లేదు, గీనీ లేదు. నోరు మూసుకొనుండు. అయినా ఆ లోపలున్న దొంగకు నీకు ఏదో సంబంధం ఉన్నట్టు మాట్లాడతావేంటే? సర్ప్రైజ్ డిన్నర్ క్యాన్సిల్ చేస్తే ఏంటంటే లక్ష్మి, అమ్మాయిలాగా ఇంటికి వస్తుంది కదా, అమ్మకి ఇష్టమైన డిష్ చేస్తే సరిపోతుంది. సింధు, నువ్వు ఇక్కడే భోజనం చేసి వెళ్ళాలి, సరేనా? అమ్మ గీత, వినోద్ వచ్చిన తర్వాత వాణ్ణి కూడా పైకి తీసుకొచ్చేసి. నిజమేనండి, నాకు ఈ ఐడియా రానే లేదు. సరే అయితే నేను వెళ్ళి వంట ప్రిపేర్ చేస్తాను. వదిన ఒక్క నిమిషం. అన్నయ్య, ఇప్పుడు వదిన వంట చేయడం తనకి శ్రమ అవుతుంది. అమ్మ వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళాక మీకు ప్రైవేట్ టైం దొరకదు కదా. అందుకే అమ్మ వచ్చేలోపు ఈ వంటలన్నీ కాకుండా మీ ఫేవరెట్ హోటల్కి వెళ్ళి మీకు నచ్చిన డిష్ తినేసి ఎంజాయ్ చేయండి. అవునన్నయ్య, ఎలాగో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు సెలబ్రేషన్ చేసుకోలేదు కదా. ఇద్దరూ టైం స్పెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిరండి, డేట్ చేసినట్టుంటుంది. డేటింగా? పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఇలా డేట్ అని ఏమీ చేయలేదు. అసలు నాకు ఇలాంటివి నచ్చువు. ఇంట్లోనే ఏదైనా వంట చేద్దాం. అలా అంటున్నారేంటొదినా? పెళ్ళయ్యాక డేట్కి వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. పెళ్లికి ముందు కూడా మీరెప్పుడూ డేట్కి వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళండి. రేపు కడుపులో ఉన్న బిడ్డ మా అమ్మ నాన్న లైఫ్ ఎలా ఉండేది అని అడిగితే చెప్పడానికైనా ఉండాలి కదా. ఇది కరెక్టే. నాకేం ప్రాబ్లం లేదు. మీ మేడం ఓకే అంటే నాకు ఓకే. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? వెళ్ళు, రెడీ అయ్యిరా. వద్దు వదినా, మా ఇద్దరికి అలాంటివి తెలీదు. తెలీదంటే తెలుసుకోవాలి. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. వద్దు, ఇదంతా నాకు ఇష్టం లేదు. ఇంట్లోనే ఏదైనా వంట చేసుకుందాం. పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవడం కన్నా ఇంట్లోనే నచ్చిన వంట చేసుకుని తినడం బెటర్. యుగాలు మారినా మన ఆడవాళ్ల బుద్ధి మారదని నువ్వు ప్రూవ్ చేసావు లక్ష్మి. ఒకరోజు హోటల్కి వెళ్ళినంత మాత్రాన పెద్ద ఖర్చేమవుతుంది? నువ్వింకేం మాట్లాడకుండా వెళ్ళి రెడీ అవ్వు. అదే కదా, భార్యలందరూ తమ భర్తలు బయటికి తీసుకెళ్లట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. ఇక్కడ మీ ఆయన రెడీగా ఉన్నా నువ్వింకా పాతకాలం మనిషిలా సిగ్గుపడుతున్నావు. వెళ్ళి రెడీ అవ్వండి వదినా. ఏంటి లక్ష్మి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్దాం పదా. అయ్యో, మీకెందుకు అర్థం కావడం లేదు? అలాంటివన్నీ నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. చెప్పిందే ఎందుకు చెప్తున్నారు? లక్ష్మి 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 ఏ దేవా, నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలుసురా. మర్యాదగా బయటికి రారా. మర్యాదగా నీ అంతటి నువ్వే బయటకొస్తే మంచిది. నేను లోపలికొచ్చానో నా నుండి నిన్నెవరు కాపాడలేర్రా. రేయ్, రారా బయటికి. నీలాంటి దొంగలకి బుద్ధెలా చెప్పాలో నాకు బాగా తెలుసు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నిలబడు. పిరికి వాళ్ళ లోపల దాక్కోవడం కాదురా. రారా బయటికి. నీకేరా చెప్పేది? ఏం చేస్తున్నావు? దిగు, చెప్తా దిగు. చెప్పులేసుకో. అసలు నువ్వేం చేస్తున్నావమ్మా? వాడి ఏరియాకి వచ్చి వాడికి వార్నింగ్ ఇవ్వటం మంచిది కాదమ్మా. ఇప్పుడంతా రిస్క్ తీసుకోవడం అవసరమా? డబ్బు పోతే పోయిందమ్మా, ప్రాణాలు కూడా పణంగా పెట్టాలా? ఏయ్, నా ప్రాణాలకి రిస్క్ కాదు త్రిపురా, వాడి ప్రాణాలకే రిస్క్. అసలు నీకు బుద్ధుందా? వాడిని పట్టుకోవడానికి వచ్చి వాడికే భయపడితే ఎలాగే? నా బెదిరింపులకి పాటికి వాడు బయటకు వచ్చేవాడేమో. అంతా నువ్వే చెడగొట్టావు. బుద్ధులేందానా అని. అయ్యో, అది కాదమ్మా. నోర్మై, దొంగను వెతుకుంటూ ఇంత దూరం వచ్చి
వాడికి భయపడటం కంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు.